కర్నూలు జిల్లా ఓరవకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మందికి ఉపాధి కల్పనకు కేంద్రం నుంచి సాధించాం. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నారు. గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించారు. చేనేత కార్మికులకు GST రీఎంబర్స్మెంట్ అమలు చేశారు. స్వర్ణకారులకి, మాజీ సైనికులకి సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 60 ఏళ్లు దాటిన వారికి APSRTCలో బస్సుల్లో 25% రాయితీ ఇచ్చారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు 5,000 నుంచి 10,000కు పెంపు చేశారు. అర్చకుల వేతనం 10,000 నుంచి 15,000కు పెంచారు. 198 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. హై స్కూళ్ళల్లో కూడా విద్యార్థులకి డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా చాలా 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 చేస్తున్నారు. అయినా సరే కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం. వైసీపీ ప్రభుత్వం అలాంటిదే. సో ఇందాక నుంచి నేను చేస్తున్నా, స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు. మన వాళ్ళందరూ కొంచెం పెద్ద మనిషి తరాగా, నాకు అంత పెద్ద మనిషి తరా చేత కాదు. పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను, ఒకసారి కలిగిరి దాకా వచ్చాను. ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది. అయితే చాలామంది ఇక్కడ చెప్పారు ఏంటంటే పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మనోళ్ళందరూ. చాలామంది కొంచెం మీరు జాగ్రత్త అని. పెద్దిరెడ్డి కదయా, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు, ఇతనంతా అని చెప్పి న్యాయంగా ధర్మంగా ముందుకెళ్ళేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు అలాంటి నాయకుడు నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు. డోంట్ కేర్. సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలామంది ఉన్నారు మా జన సైనికులు, వీర మహిళలందరూ. అలాగే ఇక్కడున్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు. అయినా ఒకసారి మీకు గుర్తు చేయదు, అన్నీ ఉన్నాయి, అన్నీ లిస్ట్ ఉన్నాయి. రాయలసీమ మొత్తం మీద దాదాపు 23 ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి. ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు. తగలబడిన ఫైల్ చాలా వరకు 22A కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐ అధికారులు నిర్ధారించారు. పొంగనూరు పాడి రైతులు నిలువున దోపిడీ చేస్తున్నారు. లీటర్ పాలకి కేవలం 20 రూపాయలు ఆయన నిర్ధారించి తన సొంత డైరీకి పాలు తరలించాలని పాడి రైతుల్ని బెదిరిస్తున్నారు.